నల్గొండలోనే మనతోనైతే మేడం గారు అయితే ఉన్నారు. మేడంతోనైతే మాట్లాడిద్దాం. మేడం ఈ ఇంత పెద్ద సభ జరగడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడానికి. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను తుంగకు దొక్కే పరిస్థితి ఈ వచ్చిన ప్రభుత్వం చేస్తూ ఉంటే, అటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పోరాటానికి వాళ్ళని మళ్ళా సిద్ధం చేయడానికి తయారవుతున్న సభ ఇది. కేవలం ఏదో రాజకీయాల కోసమో ఇంకేదో ఎన్నికల కోసమో కాకుండా ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రజల్లో ఏదైతే ఆకాంక్ష ఉండి నీళ్లు నిధులు నియామకాలన్న మాటతో తెలంగాణ పార్టీ పుట్టింది. ఈరోజు మళ్ళా రెండో ఉద్యమం చేసి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మళ్ళొక్కసారి అందరికీ తట్టి గుర్తు చేయడానికి ఈ సభ పెట్టిండ్రు. అద్భుతమైన స్పందన ఉంది. ఈరోజు అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట 100 కోట్ల మూట అని చెప్పి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు ఇంత పెద్ద సభ పెట్టడం, ఇంత అసెంబ్లీకి కూడా అడుగు పెట్టకపోవడం ఏ విధంగా తీసుకోవచ్చు? అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది కదా. వారికి ఆరోగ్యం బాగాలేకుండా ఈ పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కృష్ణా జలాలపై ఎంత పోరాటం చేసి తీసుకొచ్చిన కృష్ణా జలాల్ని మళ్ళా నీరుగార్చే పరిస్థితికి వచ్చినప్పుడు ఉద్యమం ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకేదో వయసు సహకరిస్తలేదు అనుకుంటా ప్రజా సంక్షేమం ముందని అన్ని పక్కన పెట్టి కూడా ఈరోజు ఈ సభ పెట్టిండ్రు. రాయలసీమకి నీళ్లు పంపే కార్యక్రమం కేసీఆర్ గారే చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మీద బుర్రజల్లి చేస్తున్నారు అంటున్నారు. రాయలసీమకు నీళ్ళు తరలించడం అంటే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి దానిపైన గొడవ జరుగుతూనే ఉంది. దాని మీద ఆ రోజు కూడా అక్కడున్న ఆ రోజు బతికి ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే దాంట్లో ముఖ్యమైన నాయకుడు మా తండ్రి గారు గోవర్ధన్ రెడ్డి గారు కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ పైన ఆ రోజు పోరాటం చేసిందే. ఎందుకంటే కృష్ణా జలాల్లో ఎంత అనుమతి ఉందో అంతకంటే ఎక్కువ నీళ్లు తరలిస్తున్నారన్న విషయం పైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నాం. అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మద్రాస్కి నీళ్ళు తరలించాలని చెప్పి తెలుగు గంగా పేరుతో అన్నిటినీ కూడా కృష్ణా జలాలనే తరలించడం జరుగుతుంది. తెలంగాణకు రావాల్సిన వాటా వస్తలేదు అనే కదా ఈ పోరాటం. మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి ఏది కేసీఆర్ గారే చేసిరంటే కేసీఆర్ గారు కొత్తగా ఏమి ఇచ్చినో రాయలసీమకు ఒకసారి చెప్పాలి. ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలు కాపాడే కార్యక్రమం ఏ విధంగా ఉందో అది సక్సెస్ అయిందా అనుకుంటారా? ఏ విధంగా ఈరోజు పోరాటానికి నాంది అంకురార్పణ మాత్రమే. అటువంటిదే ప్రజలు ఇంత స్పందనతో వచ్చి ఇంతమంది స్వచ్ఛందంగా, ఇదేం ఎన్నికల సభ కాదు, ఎవరు పైసలు పెట్టి తరలిచ్చింది కాదు, స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చగలిగింది కేసీఆర్ గారే. ఈరోజు మళ్ళీ ఇంకో పోరాటం చేస్తారంటే దానికి కూడా సిద్ధమయ్యేది వారే. కాబట్టి వారితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి వచ్చిన సభ ఇది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక ముందు అవసరం ఉన్న ప్రతి పోరాటానికి కూడా ప్రతి ఒక్క తెలంగాణ వాది కలిసి వస్తాడని నేను నమ్ముతున్నాను. ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగైపోతూ ఉంటుంది అని అంటున్నారు కదా, దాన్ని ఏ విధంగా? రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరు పోతారు అన్నది కాలం చెప్తుంది. ఒకటి అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుల పోరాటంతో పుట్టిన పార్టీ. అటువంటి పోరాట పటిమ, అటువంటి పోరాట స్ఫూర్తి ఉన్న పార్టీ వెంటనే ఏదో ఒక్కసారి దాంట్లో లేరు, అధికారంలో లేరనగానే కనుమరుగయ్యే పార్టీ మాత్రం ఇది కాదు.